సో, ఏంటి ఈ సక్సెస్ సీక్రెటా? లేకపోతే చాలా చిన్న ఏజ్‌లో మీరు స్టార్ట్ చేశారు గదా! అవునండి. ఈవెంట్స్ చేయడం. యాహ్! ఏజ్‌లో అండి? 16 ఎగ్జాక్ట్ ఇయర్స్. 10థ్ అయిపోయింది అంతేనా? ఆ! 10థ్ అయిపోయి ఇంటర్మీడియేట్‌లోకొచ్చాను. అంటే నైన్త్ క్లాస్‌లో వేరే బిజినెస్ ఉండే. ఆ హ్మ్. బిజినెస్ అప్పుడు ఫేమస్ గాబట్టి లైక్ ఇంటర్నెట్ షాప్ అనేది అప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్. లైక్ మనం సెవెంత్, ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు హ్మ్. అప్పుడు ఇంటర్నెట్ బిజినెస్ అనేది ఫుల్లీ ఫేమస్ బిజినెస్. హ్మ్. మా మమ్మీ ఏంటంటే యాస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా సిక్స్త్ క్లాస్ నుంచి ఎవ్రీడే రూ. 20, రూ. 30 డ్యూటీకెళ్ళే ప్రతిరోజు నాకు పేమెంట్ ఇచ్చేది. పాకెట్ మనీ. పాకెట్ మనీ. ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టుకొని లైక్ వెన్ ఐయామ్ ఎట్ నైన్త్ క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఓకే. ఇంట్లో స్కూల్‌కెళ్ళమని తిడుతున్నారు. మనమేమో స్కూల్‌కి పోయే టైప్ కాదు. సో, బంక్ కొట్టేవాళ్ళం రెగ్యులర్‌గా. ఫస్ట్ మేము నుంచి అంతేనా? ఎప్పటినుంచి ఈ బంక్ కొట్టడం? లైక్ సెవెంత్ క్లాస్ నుంచండి. మనకప్పుడే ఊహ తెలుసు. ఆ! అప్పుడే కొంచెం అంతా జ్ఞానోదయం వస్తది గదా! ఓకే. సో, దానివల్ల అప్పుడు స్టార్ట్ అయింది. సో, ఈ డబ్బులంతా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఎత్తిపెట్టుకునేవాడిని. వన్స్ ఎప్పుడైతే నైన్త్ క్లాస్‌లోకొచ్చానో సో, ఈళ్ళంతా గాదు ఊరికనే ఇంటర్నెట్ షాప్‌కి పోతే నేనే ఖర్చు పెట్టేది. ఫ్రెండ్స్ ఒక్క రూపాయి బయటికి తీయరు. నా దగ్గర డబ్బులున్న వాళ్ళు బయటికి తీయరు. డబ్బులు లేకపోయినా బయటికి తీయరు. ఇంటర్నెట్ షాప్‌కి ఎందుకెళ్ళేవారండి మీరు? అంటే నార్మల్ గేమ్స్ అప్పుడే జీటీఏ, వై సిటీ గేమ్ ఫుల్ ఫేమస్. ఓహ్! ఓకే. ఇంట్లో సిస్టమ్ ఉన్నా సరే ఇంట్లో ఆడుకుంటే అమ్మ వాళ్ళు తిడతారు. హ్మ్. సో, పొద్దున్న బంక్ కొట్టిపోతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు ప్రాబ్లమ్ ఉండదు. సీక్రెట్. ఎట్లా క్యారియర్ ఉంటది కాబట్టి అక్కడనే ఇంటర్నెట్ షాప్‌లోనే తినేసేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి సేమ్ మళ్ళీ గేమ్ కంటిన్యూ చేసేవాళ్ళం. సో, ఇదంతా ఎందుకులే మనకి ఒకటుంటే సరిపోయిద్ది గదా! అని జెప్పి అప్పుడే అడిగితే ఒక 6 సిస్టమ్స్ విత్ సీపీయూ సెటప్ మొత్తం ఉన్నది. యూనిట్ ఉంటే వాళ్ళు 1,30,000 ఏదో డిస్కషన్ చేస్తా ఉంటే, హ్మ్. సరే నా దగ్గర ఉన్నది ఎంతుందో చూద్దాం అని చెప్పి ఎళ్తే, మా అత్త వాళ్ళు ఎప్పుడైనా మా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు, వస్తారు గదా! వచ్చినోళ్ళు అప్పుడంతా రూ. 1000 నోట్స్ ఒక 2 ఎంచి పెట్టుకొని ఇచ్చేవాళ్ళు. మమ్మీ వాళ్ళ చేతికి ఏమి ఇచ్చేవాళ్ళం, వాళ్ళు 2 నోట్లు ఇస్తే ఒకటి జేబులో పెట్టుకొని ఒకటి ఇచ్చేవాళ్ళు.